వెంకటాచల క్షేత్రంలో దర్శనానికి వెళ్ళి వచ్చేసిన వ్యక్తి ఉంటాడు. ఏదో నిన్ననే వచ్చానండి తిరుమల నుంచి అని ప్రసాదం పట్టుకొస్తూ ఉంటారు. మీరు ఆ ప్రసాదం తీసుకొని, ఏమండి వెంకటాచలం వెళ్ళారా, ఎలా చేశారు, దర్శనం బాగా జరిగిందా, సంతోషంగా చూశారా స్వామిని, ఆనందంగా నమస్కారం చేసి వచ్చారా అన్నాడు అనుకోండి. అయ్యో ఎంత బాగా జరిగిందండి, నేను నా భార్య మా పిల్లలు కోడలు అల్లుడు మనవలు అందరం కలిసి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మొట్టమొదటి గడప దగ్గరికి చేరగానే అక్కడ ఉన్నటువంటి గొట్టానికి ఉన్న కన్నాలలోంచి నీళ్లు పడుతున్నాయి. అనుకోకుండా అప్రయత్నంగా మా పాదాలు తమంత తాము కడగబడి ఆ గడపకి అటువైపు ఇటువైపు శంఖనిధి పద్మనిధి అని రెండు నిధులు, అవి ఎక్కడున్నాయో అక్కడ గుర్తేమిటంటే లోపల ఉన్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మీకు ఏదైనా అనుగ్రహించగలడు అని గుర్తు. అటువంటి శంఖనిధి పద్మనిధి అటు ఇటు ఉండగా రెండు పెద్ద పెద్ద అరటి చెట్లు కట్టి ఉంటే అక్కడ ఇత్తడి కవచం వేసిన పెద్ద గడప నేను దాటి లోపలికి వెళ్ళి ఆ గోడ మీదకి చూస్తే అక్కడ ఒక గుణపం కనబడితే దాని కింద గడ్డపార అని తెలుగులో ఇతర భాషలలో వ్రాసి ఉంటే, ఓ ఒకప్పుడు మహాభక్తుడైనటువంటి అనంతాళ్వారు ఈ గుణపాన్ని స్వామివారి మీదకి విసిరితే ఆ గుణపం ఆయన గడ్డం మీద తగిలింది. చిన్న పిల్లాడి రూపంలో ఆయనకు ఉపకారం చేస్తుంటే వెంకటేశ్వర స్వామి వారు వచ్చి అనంతాచార్యుల వారికి సేవ చేస్తుంటే గుర్తుపట్టక ఈ పిల్లవాడు వచ్చి వద్దన్న పని చేస్తున్నాడు, మా ఆవిడ్ని మట్టి తెమ్మంటే వీడు తెస్తున్నాడని కోపం వచ్చి ఆ పిల్లవాడి వెంట పరిగెత్తి చేతిలో ఉన్న గుణపం విసిరితే ఆ గుణపం వెంకటేశ్వర స్వామి వారి గడ్డానికి తగిలి గడ్డం బద్దలై నెత్తురు కారుతూ అలాగే ఆనంద నిలయంలో నిలబడితే అర్చకులు ఆశ్చర్యపోతే, అనంతాచార్యులు ఇంత స్వతంత్రంగా నన్ను గుణపం పెట్టి కొట్టాడని ఎప్పటికీ గుర్తుండిపోవడానికి వీలుగా నా గడ్డానికి తెల్లటి పచ్చకర్పూరం పెట్టండి అని చెప్తే, ఆనాటి నుంచి ఈనాటికి స్వామి గడ్డానికి పచ్చకర్పూరం పెట్టడానికి కారణమైన గుణపం ఇదేనని పిల్లలకి చెప్తూ ఆ గుణపం వంక చూసి కొద్దిగా దాటి ముందుకు వెళ్ళి ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు అచ్యుతరాయలు వరదాజీ అమ్మాని ముగ్గురిని చూసి నమస్కారం చేసి ఇటు పక్క చూస్తే శ్రీకృష్ణదేవరాయల వారు తిరుమలదేవి చిన్నాదేవి ముగ్గురిని చూసి మహానుభావుడు ఒకప్పుడు అంచెలంచెల ఘంటామంటపం కట్టి ఆ కొండల మించి రోజు ఇక్కడ మహానైవేద్యం గంట విని గంట కొడుతుంటే గంట చూసి ఇంకో చోట గంట కొడుతుంటే అలా కొండల మించి గంటలు వింటూ రాయుల వారు ఎక్కడున్నారో అక్కడ కోటలో గంట వినబడిన తరువాత అన్నం తినేవాడు. అంతటి మహాభక్తుడు రాయలవారని చెప్పి సాహితీ సమరాంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు కవి పండిత పోషకుడు విద్వత్కవి అని కృష్ణదేవరాయల వారిని తిరుమలదేవిని చిన్నాదేవిని చూసి ఎంత దృష్టవంతుడు, బ్రతికుండగానే తన విగ్రహాన్ని భార్యల విగ్రహాల్ని ఇక్కడ పెట్టుకున్నాడని వాళ్లకో నమస్కారం చేసి ఆ పక్కన ఎడం పక్కన ఉన్నటువంటి రంగనాయకుల మంటపంలోకి వెళ్ళి 7 పడగలతో ఉన్నటువంటి ఆదిశేషుడికి ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న చిన్న అరుగు మీద కూర్చుని ఉంటే అధికారులు వచ్చి, అయ్యా మిమ్మల్ని దర్శనానికి రమ్మంటున్నారు, వదిలిపెట్టారు రండి అంటే, ఒకసారి ఇలా ప్రదక్షిణంగా వస్తానండి అని బయటికి వచ్చి మెట్ల మీద నిలబడి పక్కన ఉన్నటువంటి తిరుమల రాయ మంటపం వంక చూస్తే దాని మీద ఉన్న ఒక పెద్ద ఇత్తడి ఫలకం మీద ఒకప్పుడు దక్షిణ దేశం మీదకి ఇతర విశ్వాసాల వారు వచ్చి దండయాత్ర చేసినప్పుడు ఇక్కడికి శ్రీరంగంలో ఉన్న రంగనాయక స్వామి వారిని తీసుకొచ్చి ఉంచారు కాబట్టి మంటపానికి రంగనాయకుల మంటపం అన్న పేరు వచ్చిందన్న విషయాన్ని చదివి పిల్లలకి చెప్పి అక్కడి నుంచి దిగి ప్రదక్షిణంగా వెడుతుంటే చతురస్రాకారంలో ఇత్తడితో చేయబడినటువంటి ఆ అమరికలో వాళ్ళ వ్యాపార సంస్థలకి సంబంధించినటువంటి చిన్న చిన్న అట్టముక్కలు గుచ్చినటువంటి భక్తుల యొక్క అమాయకత్వాన్ని, రూపాయి కాసులు అవి నొక్కినటువంటి భక్తుల్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకుని ఆ వెనక నుంచి అట్లా తిరిగి కుడివైపుకి వస్తే అక్కడ ఎడం చేతి వైపుకి కళ్యాణ మంటపం, ఆ
ఆ కళ్యాణ మండపానికి అరుగు మీద కూర్చునేటటువంటి దేవస్థానం అధికారులు, ఇక్కడ వేదిక మీదే 2 ఆసనాలు వేస్తారు. స్వామివారు ఉభయనాంచారుడు కళ్యాణం జరిగిన తర్వాత ఒక ఆసనంలోకి తీసుకొస్తారు, ఇక్కడే వస్త్ర బహుమానం చేస్తారని పిల్లలకి వాళ్ళకి చెప్పి కొంచెం దాటి ముందుకు వెడుతుంటే ఎర్రగా ఉన్నటువంటి వంటకు ఉపయోగించే ఇంధన సంబంధమైన వాయువు వెళ్ళే గొట్టం కనపడితే జాగ్రత్తగా నడవరా కాళ్ళకి తగులుతుందని కొడుక్కి చెప్పి తెలియక మనవడు అక్కడ ఉన్న ఇత్తడి గిరికీలు ఆ తడికి లాంటిదనివి తిప్పుతుంటే తప్పురా దేవస్థానం సొమ్ము అలా తిప్పకూడదు పాడైపోతుందని ఆ కుడి చేతి వైపు చూస్తే రాజా తోడర్మల్ మాతా మోహనాంగి పితాబి ముగ్గురు కనపడితే విగ్రహాలు. ఎవరండి తాతగారు అని అడిగితే వాళ్ళు ఒకప్పుడు ఈ దేవస్థానం మీద దాడి జరిగితే రక్షించిన మహానుభావులు రా, అందుకని ఇప్పటికీ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయని అక్కడ శ్రీవారి సేవకుల బృందాలు నిలబడి వాళ్ళందరూ గుర్తుపట్టి పలకరిస్తుంటే సంతోషంగా వాళ్ళ వంక చూసి కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి చూస్తే ధ్వజస్తంభం కనబడితే దానికి దర్భలు కట్టబడి ఉంటే ఒకప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఇంత కష్టపడి ఆ ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా అని ధ్వజస్తంభాన్ని చూసి సంతోషించి నేల మీద పడి నమస్కారం చేసి దాటి ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద గడప దాటుతుంటే ఎడం పక్కన గోడలో ఆ హాతీరాం బావాజీ వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడినటువంటి మూర్తుల్ని చూసి కుడి చేతి వైపు గోడలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి పట్టాభిషేక మూర్తుల్ని చూసి గడప దాటి కొంచెం ముందుకెళ్ళగానే ఎదురుగుండా ఉన్న గాజుపీటికలో ఉన్న బంగారు వర్ణంతో ఉన్న రంగనాథస్వామిని చూసి ఎడం పక్కనే ఉన్న కంచి వరదరాజస్వామిని చూసి లోపల వెంకటేశ్వర స్వామి, ఇక్కడ శ్రీరంగం, ఇక్కడ కంచి వరదరాజులు, ఆ లోపల వెంకటేశ్వరుడు, ఇదొక గొప్ప త్రికోణం, ఇందులోకి మనం ప్రవేశించబోతున్నామని కొంచెం ముందుకెళ్ళి వరదరాజస్వామి దర్శనం చేసి లోపలికి వెళ్ళి కుడి పక్కకి తిరగగానే గరుత్మంతుడు ఇలా రెక్కలు విప్పి ఉంటే ఆ రెక్కలు విప్పి ఉన్నటువంటి గరుత్మంతుడు లేతాకుపచ్చ పట్టుపంచ కట్టుకుని ఎర్రటి అంచుతో ఉంటే ఆ గరుత్మంతుణ్ణి చూసి నమస్కారం చేసి ఎడం పక్కకి తిరిగి ముందుకు వెడుతుంటే భక్తులందరూ గోవిందా గోవిందా నడుస్తూ స్వామి దర్శనానికి నడుస్తుంటే ముందు వెడుతున్నటువంటి వ్యక్తి పిల్లాన్ని భుజాల మీద కూర్చోబెట్టుకుని వెడుతుంటే బాబు స్వామివారు కనపడర కిందకి దింపమంటే ఆ పిల్లాన్ని దింపి వాడు వెళ్తుంటే అక్కడ ఉన్న జై విజయుల యొక్క మంటపాలలో ఉంచి 2 ప్రమిదలు దీపాలు వెలుగుతుంటే వీళ్ళిద్దరూ చూశారా ఇలా చూపిస్తున్నారు, శౌచంతో లోపలికి వెళ్ళాలని గుర్తని చెప్పి ఆనందనిలయ విమానం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి కొంత మాత్రం కనపడింది. తల మీద కిరీటం మీద ఉన్నటువంటి ఆ తోమాల చూసి ఆనందపడిపోతూ 2 చేతులు జోడించి అన్ని శబ్దాలు ఆపేసి గోవిందా అని కూడా అనకుండా అలాగే 2 చేతులు జోడించి దగ్గరికి వెడితే మొదటి గడప దగ్గర నిలబెట్టి తెర తీసేటప్పటికి అద్భుతమైనటువంటి పద్మపీఠం, స్వామివారి యొక్క పాదాలు, దాని మీద పెట్టిన తొడుగులు, మోకాళ్ళ కిందకి వేలాడుతున్నటువంటి ఆ ఆభరణాలు, బలిష్టమైనటువంటి ఏనుగు తొండం లాంటి తొడలు, కుడి చేతి వైపు చూపిస్తున్నటువంటి ఆ కుడి చెయ్యి, ఆ కిందకి ఉన్నటువంటి ఆ చేతి వేళ్ళు, చేతిలో ఉన్న గీతలు, పొదగబడినటువంటి వజ్రాలు, ఆ చేతికి అలంకారం చేయబడిన బంగారు తొడుగులు, ఆ కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఆ పైన చెవులకు పెట్టినటువంటి ఆ మకర కుండలాలు, ఆ పైన ఉన్నటువంటి కిరీటం, సున్నా చుట్టినట్టుగా ఉన్నటువంటి నోరు, చిన్న చిరునవ్వు, సంపంగి మొగ్గలాంటి స్వామివారి యొక్క ముక్కు, పెద్ద పెద్ద ఊర్ధ్వపుండ్రాలు, కందులను కూడా కప్పుతూ తీర్చిదిద్దినటువంటి ఆ ఊర్ధ్వపుండ్రాలు, ఆ పైన ఉన్నటువంటి నవరత్న ఖచ్చితమైన కిరీటం, దాని మించి వేలాడుతున్న తోమాల, ఎడమ చేతిలో ఉన్న శంఖం, ఉబ్బెత్తుగా ముందుకొచ్చిన వక్షస్థలం, అందులో శ్రీదేవి భూదేవి అమ్మవార్లు, వాళ్ళకి చుట్టబడినటువంటి పుష్పమాలలు, అడ్డంగా కిందకి పెట్టబడినటువంటి నందక ఖడ్గం, ఆ నడుం మీద పెట్టబడినటువంటి కటిహస్తం, ఆయన యొక్క ఊరువులు, ఆ పాదాలు, వేళ్ళు, ఆ కాంతి, మళ్ళీ ఒక్కసారి పెద్ద గరిటె లాంటి పరికరాన్ని తీసుకొచ్చి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతిస్తుంటే ఆ కింద పాదాల దగ్గర నుంచి ఇలా హారతి పైకి తీస్తున్నప్పుడు ఆయన యొక్క మోకాళ్ళు, తొడలు, ఆ అభయహస్తం దాటిన తరువాత చెయ్యి, యువతల పక్కన ఉన్నటువంటి సాలగ్రామ మాలలు, తులసి మాలలు, పుష్పమాలలు,
ఆ మోచెయ్యి దగ్గర ఉన్నటువంటి చక్రం అలా పైకి తీసుకెడితే మకర కుండలాలు, ఆ పైన ఉన్నటువంటి కిరీటం, ఆయన యొక్క నుదురు, ఆయన యొక్క ఊర్ధ్వపుండ్రాలు, ఆయన ముక్కు, ఆయన యొక్క నేత్రాలు, గడ్డానికి ఉన్నటువంటి పచ్చకర్పూరం మెరిసిపోతున్నటువంటి బొగ్గలు, యువతల పక్కకి ఇలా హారతి దింపుతుంటే ఆయన చేతిలో ఉన్నటువంటి శంఖం, ఆ కిందకి దింపుతుంటే ఉన్నటువంటి ఆ కటిహస్తం యొక్క అందం, చెయ్యి పంచెలోకి ఉంటే అక్కడక్కడ పంచె కనపడుతూ ఒళ్ళంతా ఆభరణాలు అలంకారం చేసి ఉన్నటువంటి దివ్యమంగళమూర్తి అలా కిందకి తీసుకొచ్చి పాదాల వరకు తిప్పి మళ్ళీ ఇలా తిన్నగా పైకి చూపించి కిందకి దింపుతుంటే ఆయన చిరునవ్వు, ఆయన బుగ్గలు, ఆయన కాంతులు చూసి ఆనందపడిపోతే అక్కడ ఉన్నటువంటి అర్చకులు బాగా ముగ్గిన అరటిపండు ఒకటి స్వామికి నైవేద్యం పెట్టింది తీసుకొచ్చి చేతిలో పెట్టి హారతి పట్టుకుని ఇలా వస్తే ఎవరికైనా తగులుతుందని ఇలా పట్టుకుని స్వామిని చూస్తూ వెనక్కి నడుస్తూ వస్తే హారతి తీసుకుని ఇచ్చిన తీర్థం తీసుకుని అక్కడి నుంచి ఇంకా తదేక దృష్టితో అలాగే ఉండిపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి, అయ్యా మీరు కదిలితే మరి వెనకాతల చాలామంది ఎదురు చూస్తున్నారంటే అప్పుడు బయలుదేరి యువతలకు వచ్చేస్తుంటే జర్రన శబ్దం వచ్చి తెరేసేస్తే అయ్యో తెరేసేశారనుకుని ఏదో పెద్ద నడవలేని వాళ్ళ చాలా మెల్లిగా నడుస్తుంటే ఈలోగా తెర తీసేటప్పటికి మళ్ళీ వెనక్కి తిరిగి ఇంకోసారి చూసి స్వామి పునర్దర్శనం ఇవ్వండి అని వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి కుడి పక్కకి తిరిగితే అక్కడ ఉన్న ఘంటామంటపం, ఆ ఘంటామంటపంలో గంటలు కొడుతున్నటువంటి ఆ ఘంటాపాణి దాటి ముందుకొచ్చి బయటికి వచ్చి దేవాలయంలో కుడివైపు చూస్తే అలా పడుకున్నటువంటి కొయ్యమూర్తి, ఆ పడుకున్నటువంటి స్వామి యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆ పద్మనాభుణ్ణి చూసి, స్వామి ఇది కదా ఉత్తర ద్వారం, ఇక్కడి నుంచి కదా వైకుంఠ ఏకాదశికి భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేస్తారని ఆనందపడిపోయి కొంచెం ముందుకు వెడితే కనపడిన బావి చూసి, ఓహో ఈ బావిలో కదా నీళ్లు తోడి రోజు వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం వండుతారని కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే అక్కడ వకుళమాత కనపడితే ఆవిడ ఎదురుగుండా ఉన్న గోడ కన్నాల్లోంచి వెంకటేశ్వర స్వామికి చేసే వంటలన్నీ చూస్తుంటే ఆ వకుళమాతకి నమస్కారం చేసి, అమ్మ రోజు ఆయనకి నువ్వంటే అంత భక్తి, తల్లివి కదా, నీ కాళ్ళు పట్టడానికి వస్తాడు కదా, ఇవాళ రాత్రి నీ కాళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు కాకినాడ నుంచి చాగంటి కోటేశ్వరరావు వచ్చాడని ఒక్క మాట చెప్పమ్మా అంటే ఆ తల్లి, ఒరే నువ్వు ఇంకా చెప్పమని అడుగుతున్నావు, నిన్న రాత్రి కాళ్ళు పడుతున్నప్పుడు చెప్పాడు రా, వస్తున్నాడమ్మా కాకినాడ నుంచి కోటేశ్వరరావు వస్తున్నాడని చెప్పాడు, అలా నా కొడుకు గుర్తుపెట్టుకునేటట్టు బ్రతకరా అని చెప్పి ఒకళ్ళమాత చెప్పి చేతిలో అప్పం పెడితే అప్పం తీసుకుని అక్కడి నుంచి ముందుకొచ్చి ఎడం చేతి పక్కన మెట్ల మీద బొమ్మల వరుస పెట్టినట్టుగా సుగ్రీవుడు, ఆజ్ఞాపాలక హనుమ వీళ్ళందరూ ఉంటే పెద్ద మజ్జిగరిటితో ఇచ్చినంత తీర్థం ఇస్తే ఆ తీర్థం తాగి అక్కడ ఉన్నటువంటి స్వాములకి నమస్కారం చేసి మెట్లు దిగి ఆనందనిలయ విమానం వంక చూస్తే ఆ విమానంలో శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి ఎలా కూర్చుంటారో అలా కాలు మీద కాలేసి కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి సింహంలోంచి కనపడుతుండగా దర్శనం చేసి కొంచెం ఎడం పక్క నుంచి నడుస్తూ ఆ పక్కన ఉన్న అరుగుల వంక భార్యకి చూపించి, మనం వస్త్రాలంకారణ సేవ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నాం గుర్తుందా అని గుర్తు చేసి ఆ వెనక్కి వెళ్ళి దర్శనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి గోడ మీద ఇచ్చట కొబ్బరికాయలు కొట్టరాదు, కర్పూరం వెలిగించరాదు అని కనపడితే, ఓహో అమాయకులైన భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం కూడా వెలిగిస్తారులా ఉందనుకుంటే, ఎడం పక్కన పూర్వం ఇక్కడ పరకామణి ఉండేది, డబ్బవి లెక్క పెడుతుండేవారు, ఇప్పుడు లేదేమండి అని భార్య అడిగితే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తగినంత గాలి వెలుతురు సౌకర్యం లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడున్న కార్యనిర్వహణాధికారి గారు ధర్మారెడ్డి గారు వేరే ప్రాంగణాన్ని నిర్మించి సిబ్బందికి సంతోషంగా ఉండడానికి అక్కడికి మార్చారు. ఆ పరకామణి అంతా అని భార్యకి చెప్పి కొంచెం ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకి తిరిగితే స్వామివారికి చందనం తీసేటటువంటి పరిచారికులు ఒకళ్ళు ఇటుపక్కకి తిప్పుతుంటే ఒకళ్ళు అటుపక్క నుంచి తిప్పుతుంటే ఆ చందనం హనుమాన్ చాలీసా చదువుతూ చందనం తీస్తుంటే అదంతా చూసి ఆనందపడిపోయి అక్కడి నుంచి ముందుకొచ్చి ఆ మెట్లు 3 మెట్లుంటే ఆ మెట్లెక్కి అరుగు మీద నించుని విమానంలో వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే లోపల ధ్రువమూర్తి ఎలా ఉంటారో అట్లాగే ఉన్న వెంకటేశ్వరుడు, ఎడంచేతి పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి తోక పైకెత్తి వెంకటేశ్వర స్వామి పక్కన ఆడుకుంటున్న బాలకృష్ణుడు, ఆయన పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు చూసి ఈయన విమాన వెంకటేశ్వరుడు, ఈయన దర్శనం చేస్తే లోపల ఉన్న ధ్రువమూర్తిని దర్శనం చేసినట్టే అని నమస్కారం చేసి
అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెడితే అక్కడ ఉన్నటువంటి పరిమళపు అర, అందులోకి అక్కడ ఉన్నటువంటి సబేరా అంటారు, అందులోకి వెడితే వెంకటేశ్వర స్వామి వారికి ఒళ్ళు తుడిచినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి కళ్ళజోడు తీసేయండి కోటేశ్వరరావు గారు అని ముఖం మీద పెడితే అందులో ఉన్న పచ్చకర్పూరం అంటుకొని ముఖమంతా చురచురలాడుతూ హాయిగా ఉంటే, స్వామివారికి కట్టి విప్పినటువంటి వస్త్రం తీసి తల మీద పెడితే ఎప్పుడూ అమ్మ కట్టుకున్నటువంటి బట్టలన్నీ కలిపి బొంత కుట్టి పడుకున్నంత ఆనందాన్ని పొంది స్వామివారి వస్త్రం చేతులు తల మీద పెట్టుకుని అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నీతిలో వేయించిన ఏకాంత సేవ జీడిపప్పు కొంచెం నోట్లో వేసుకొని తీర్థం పుచ్చుకొని అక్షతలు వేసుకొని ఆ మెట్లు దిగి ముందుకొచ్చి మళ్ళీ మెట్లెక్కి ఎడం పక్కనున్న భగవద్ రామానుజుల సన్నిధానం ముందు నిలబడి వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకొని శఠారి పెట్టుకుని కొంచెం ముందుకెళ్ళి చూసేటప్పటికి ఇలా మోకాళ్ళ మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి యోగ నరసింహస్వామిని చూసి ఈయన్ని చూసే ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అని అన్నమాచార్యుల వారు కీర్తన చేశారని నరసింహస్వామిని దర్శించి కొంచెం ముందుకెళ్ళి ఇదే శంకుస్థాపన స్తంభమని ప్రదక్షిణం చేస్తూ ఉంటారని చెప్పి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి మెట్లు దిగుతుంటే కుడి చేతి పక్కన గరుగ్గా ఉన్న వృత్తాకారం కనబడితే ఇక్కడ స్వామివారికి కర్పూరం తీస్తారని చెప్పేసి ఆ వ్రాయబడి ఉంటే అక్కడ శ్రీకారం రాసేవాళ్ళు, ఓంకారం రాసేవాళ్ళు భక్తుల యొక్క అమాయకత్వాన్ని చూసి నవ్వుకుని మెట్లు దిగి యువతలకొచ్చి ఆ హుండీ పక్కన ఉన్న అరుగు మీద కూర్చుని ఇలా ఎదురుగుండా చూస్తే గాజు పీఠికలలో వెంకటేశ్వర స్వామి వారి కథంతా ఉండి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్న ఘట్టం కనపడుతుంటే ఇక్కడ కూర్చుని కుబేర దర్శనం చేస్తే డబ్బులు బాగా వస్తాయంటారే, బాగా చూడని భార్యకి చెప్పి నమస్కారం పెట్టి లేచి జాగ్రత్తగా బొడ్డులోంచి ఏదో కొంత ద్రవ్యం తీసి హుండీ దగ్గరికి వెళ్ళి హుండీలో వదిలేసి ప్రదక్షిణంగా యువతలకొచ్చి గోడలో ఉన్నటువంటి వెండి లక్ష్మీదేవి అందరూ పాదాలు అందక ఎగురుతుంటే బాగా పొడవుగా ఉన్నందుకు చేతులు పొడుగ్గా ఉన్నందుకు ఇవాళ సార్థక్యం చెందిందని రెండు చేతులు ఎత్తి లక్ష్మీదేవి పాదాలు ముట్టుకుని తెల్లవారుజామున చల్లగా ఉన్న తల్లి పాదాలు కళ్ళకద్దుకుని కొంచెం ముందుకొచ్చి తడిగా ఉన్నటువంటి నేల మీద కళ్ళజోడు తీసి కొడుక్కి ఇచ్చేసి సాగిలబడి సాష్టాంగ నమస్కారం లేచి ఉత్తరీయంతో ముఖం దుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుని ఎడంచేతి వైపుకి తిరిగి మెట్లెక్కి బయటికి వచ్చి ధ్వజస్తంభం దాటి అక్కడ ఉన్న మెట్ల మీద కూర్చుని వాళ్ళు ఇచ్చిన చక్కెర పొంగలి పులిహార అవి ప్రసాదం తిని చేతులు కడుక్కుని సామాన్య భక్తులు వెళ్ళే దగ్గర ప్రసాదం కూడా తిందామని చెప్పి కొడుకుని ఒకవైపుకి వెళ్ళమని నా భార్యని ఒకవైపుకి వెళ్ళమని నేను ఒకవైపుకి వెళ్ళి చక్కెర పొంగలి పులిహార లడ్డూ తెచ్చుకుని అందరం తెల్లవారుజామున అక్కడ పంచుకుని తినేసి పంపు గొట్టంలో చేతులు కడుక్కుని నీళ్లు తాగి అవతల వైపు నుంచి యువతల వైపుకి వస్తుంటే అక్కడ స్వామివారి ఊరిరిగింపులో వాడిన కాగడాలు అక్కడ పెట్టి ఉంటే కొంచెం జిడ్డుతో నీళ్లు పెడుతుంటే కాలు జారుతుంది జాగ్రత్త అని భార్య చెయ్యి పట్టుకుని మళ్ళీ యువతల వైపుని తిరిగి వచ్చి రంగనాయకుల మంటపంలో కూర్చుని ఆశీర్వచనం అందుకని స్వామివారి యొక్క ఉత్తరీయం కప్పించుకుని పెద్ద పెద్ద లడ్డూ ప్రసాదాలు తీసుకుని బయటికి వెళ్ళి నిలబడితే కొడుకు గబగబా పెద్ద పెద్ద లడ్డూలు తీసుకొస్తే ముక్క విరిచి తింటుంటే భార్య ఏమండి మధుమేహం జ్ఞాపకం తెచ్చుకోండి అంటే ఇప్పుడు అట్లాంటివి గుర్తు చేయకని చెప్పి లడ్డూ ముక్క తినేసి అక్కడి నుంచి సంతోషంగా మళ్ళీ ఎప్పుడో వెంకటాచలం వచ్చేదని మళ్ళీ మాకు ఇచ్చినటువంటి ఆ నివాస స్థానానికి వెళ్ళి బట్టలు సర్దుకుని మళ్ళీ వాహనం ఎక్కి కొండ దిగిపోతుంటే కోటేశ్వరారు మనసు ఎంత బరువుగా అనిపించిందో అంత గొప్పగా దర్శనం చేసుకొచ్చానండి అని చెప్పాడు అనుకోండి ఒక ఆయన వెంకటాచలం వెళ్ళొచ్చినవాడు. ఆయన అంత బాగా జ్ఞాపకం పెట్టుకుని స్మరించాడే ఆ స్మరణాత్ ఇష్టవర్షిణం వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రం అదిట. నాకు ఎవరు నన్ను బాగా జ్ఞాపకం పెట్టుకొని అలా మనసుతో స్మరిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల నేను పరమ ప్రసన్నుండవుతానంటట. అంత గొప్ప అవతారం స్వామి. స్వేచ్ఛయా క్రీడతి తత్ర, ఆయన అక్కడ ఉన్నట్టు ఉంటాడు. కానీ ఎక్కడెక్కడ ఆయన గురించి చెప్పుకుంటుంటే అక్కడక్కడికి వచ్చి అందరిలో కూర్చుని అందరి మనసులలో ఉన్నటువంటి భక్తిని అందుకుంటాడు. ఇప్పుడు నేను చెప్తుండగా మీ అందరూ మానసికంగా తిరుమల క్షేత్రానికి వెళ్ళి చేసిన వెంకటేశ్వర దర్శనం మీ అందరూ ఇవాళ తిరుమల వెళ్ళి దర్శనం చేసేసినట్టే మీ ఖాతాల్లో వేస్తారు. అంతటి గొప్ప మూర్తి, ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నామం గురించి కానీ ఆయన గురించి కానీ ఒక్క పలుకు పలికినా చాలు. జగద్రక్షకుడు,